హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు నేను మీకు బొటానికల్ గార్డెన్ సింగపూర్లోది చూపిస్తున్నాను. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది బొటానికల్ గార్డెన్ సింగపూర్లో. మన హైదరాబాద్ తోటి కంపేర్ చేయకండి. ఇది ఒక 100 ఎకరాలు ఉంటుందో ఇంకా అంతకు మించి ఉంటుందో తెలీదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి రోడ్లు ఉంటున్నాయి, పార్క్స్, మల్టిపుల్ పార్క్స్ ఉంటాయి. ఒక 7-8 పార్కులు ఉంటాయి. మనం పిక్నిక్ వెళ్ళొచ్చు అక్కడ. మీరు చూడొచ్చు, ఇది మెంకోలాంగ్ అని చెప్పేసి అని. ఇది హెరిటేజ్ ట్రీ డెడికేటెడ్ టు సిటీ డెవలప్మెంట్ ఏదో లిమిటెడ్ అంట. సో చూడండి, చాలా హైట్ పెద్దగా ఉంటుంది. అండ్ నేచర్ లవర్స్ అండ్ సింగపూర్కి ఒక 4 రోజులు ఎక్కువగా ప్లాన్ చేసేవాళ్ళు మీరు పక్కా కంపల్సరీ మీరు సింగపూర్ బొటానికల్ గార్డెన్ వెళ్ళాలి అండి. మిస్ చేసుకోకూడదు. చాలా అంటే బాగుంటుంది. అండ్ అక్కడే ఆర్చిడ్ పార్క్ ఉంటుంది. మేము ఆర్చిడ్ ఫ్లవర్స్ పార్క్ అది మేము ఫామ్ ఉంటుంది. మేము అది మిస్ చేసుకున్నాము, ఎందుకంటే అది మనకు 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో మేము వెళ్ళేసరికి 6:15 అయిపోయింది మాకు. మేము మిస్ చేసుకున్నాము, చాలా బాధపడ్డాము. నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడ కంపల్సరీ ఆర్చిడ్ పార్క్ కంపల్సరీ ఫామ్ మేము చూస్తాము. చాలా అంటే మీరు ఇంకోటి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈవినింగ్ అవర్స్ పెట్టుకోండి. ఆఫ్టర్ 3-4 అక్కడికి వెళ్ళండి. 5 వరకు 6 వరకు మీరు ఆర్చిడ్ ఫామ్ ఏదైతే చూసేసుకోండి. దాని తర్వాత అక్కడ పక్కన పార్క్ ఉంటుంది, అక్కడ పిక్నిక్ చేసుకోండి. ఇక మేము ఎలాగో పిక్నిక్ వచ్చినాము, వేరే ఇంకో ఫ్యామిలీకి 2 ఫ్యామిలీలు కలిపేసి. సో మాకు అక్కడ ఇక పాది లేనప్పుడు మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేసాము. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము పిక్నిక్ అక్కడ. సో ఇక ఫైనల్లీ ఎండెడ్ విత్ అవర్ పాట్లాక్. Don't miss Singapore Botanical Garden. Thank you. Bye.